మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, కృప కలిగిన రాజా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. మా మరణ పడకల నుంచి మమ్మల్ని లేపి మీ పాద సన్నిధిలో మీ మాటలు వినడానికి, ధ్యానం చేసుకోవటానికి ప్రభువా మీరు సమకూర్చిన సమయానికై స్తోత్రాలు. చదువుకున్న లేఖన భాగాలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. నాయనా, మీరు ఏం మాట్లాడాలో మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించండి, సరిచేయండి. దేవా, మీ సన్నిధిలో ఉన్నటువంటి ఆనందాన్ని మేము అనుభవించుటకు సహాయము చేయమని, స్థిరపరచమని, నడిపించమని చెప్తున్నా. నేను అల్పుడను, అయోగ్యుడను తండ్రి. నా మాటలు అందరికీ అర్థం కావు దేవా, అర్థమవులాగున బోధించండి దేవా. మీ శ్రేష్టమైన వర్తమానాల ద్వారా మమ్మల్ని బలపరిచి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, 72వ కీర్తన మిషనరీ కీర్తన అంటారు. ఈ మిషనరీ కీర్తనలు దైవ గ్రంథములో 67వ కీర్తన, 72, 96, 98 కీర్తనలు ఉన్నాయి. ఈ 4 కీర్తనలని మిషనరీ కీర్తనలు అంటారు. మిషనరీ అనగా ఏం చెప్పాలి? మిషనరీ అనగా తన సేవా జీవితాన్ని, తన యొక్క జీవితాన్ని ప్రభు కోసం త్యజించి దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని తన జీవితం ద్వారా జరిగించటానికి ఇష్టపడి దేవుణ్ణి ప్రేమించి బ్రతికినటువంటి జీవితం. తన కుటుంబాన్ని సహితము నష్టపరుచుకొని దేవుని నిమిత్తము అనేకులను సంపాదించుకోవటానికి, దేవుని యొక్క సామ్రాజ్యం, దేవుని యొక్క సన్నిధిని అనేకులకు తెలియజేయటానికి, దేవుని యొక్క ఆ దేశంలో శాంతి సమాధానాలు నెలకొల్పడానికి, ప్రజలందరిని రక్షించటానికి త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని జీవించగలిగిన వారిని మిషనరీస్ అంటారు. ఆ మిషనరీస్ కనినటువంటి కళలు ఈ కీర్తన రూపంలో మనకు ఉన్నాయి అనే విషయాన్ని మనం ఈ రాజు యొక్క పరిపాలనా విధానాన్ని మనం గమనిస్తే అతని యొక్క ఏదో స్వప్రయోజనం కొరకు బ్రతికిన వ్యక్తి కాదు. స్వప్రయోజనం కొరకు పరిపాలించినటువంటి వ్యక్తిత్వం కనబడటం లేదు. ఈ కీర్తన అంతా మరలా మనం చదువుకోవాలి, 1-2 సార్లు చదువుకోవాలి. దాని యొక్క పరిపూర్ణమైనటువంటి అర్థాన్ని మనం తెలుసుకోవాలి. దేవా, రాజుకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియజేయు. న్యాయ విధులు ఎలా తెలియజేస్తూ ఉన్నాడు? దినవృత్తాంతముల గ్రంథంలో 22వ అధ్యాయములో సొలొమోనుతో చెప్తూ ఉన్నటువంటి మాటలు. దినవృత్తాంత గ్రంథంలో ఆ మాట చెప్తున్నాడు కదా. ఏమని? 22వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనిస్తే, నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించినట్లుగా యెహోవా నీకు వివేకమును, తెలివిని అనుగ్రహించి ఇశ్రాయేలీయుల మీద నీకు అధికారము దయచేయునుగాక.
యెహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి, దేవుని సన్నిధిని, దేవుని కృపను పొందినటువంటి వ్యక్తి దేవుని మందిరాన్ని నిర్మించటానికి, దేవుని పరిపాలన చేయడానికి దావీదు తరువాత సొలొమోనును ఎన్నుకున్నాడు. సొలొమోనును ఎన్నుకొని చెప్తూ ఉన్నాడు, యెహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించున్నట్లుగా యెహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇశ్రాయేలీయుల మీద నీకు అధికారము దయచేయునుగాక అంటున్నాడు. అక్కడి నుంచి కూడా మనము 16 వచనాల వరకు చదువుకున్నట్లయితే ఎంతో శ్రేష్టమైనవిగా ఉంటాయి. అక్కడేమంటున్నాడంటే 15వ వచనం 16వ వచనం చదువుతాను. మరియు పని చేయదగిన విస్తారమైన శిల్పకారులను కానీ పనివారును ఒడ్రువారును ఏ విధమైన పనినైనను నెరవేర్చగల మంచి పనివారును నీ యొద్ద ఉన్నారు. లెక్కింపలేనంత బంగారమును వెండియు ఇత్తడియు ఇనుమును నీకు ఉన్నవి. కాబట్టి నీవు పని పూనుకొనుము. యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, మందిరాన్ని కట్టడానికి, దేవుని సన్నిధిని అనేకులకు రుచి చూపటానికి, ప్రజలను పరిపాలించటానికి నీ సొంత ఆలోచనలో పనికిరావు. నీవు దేవుని యొక్క శక్తి సామర్థ్యాన్ని గ్రహించగలిగినటువంటి విశ్వాసము నీకు ఉండాలి. దేవుని యొక్క పరిపూర్ణత కలిగినటువంటి కృప నిన్ను ఆవరించిన ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుని కృపా బాహుళ్యంలో పనిని మొదలు పెడతావు. ఆ పని యొక్క దృక్పథాన్ని నీవు గ్రహించిన వ్యక్తిగా నీవు దాన్ని స్థాపించి గ్రహించి పూనుకుంటావు. దేవుని కృప సొలొమోనుకి ఉంది కనుక దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి, దేవుని ప్రజలను పరిపాలించటానికి హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ న్యాయ విధులను రాజకుమారునికి నీ నీతిని తెలియజేయము. జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు సహోదరుడా, సహోదరి. నీతిని బట్టి నీ ప్రజలకును, న్యాయ విధులను బట్టి శ్రమ నొందిన నీ వారికి అతడు న్యాయము తీర్చును. నీతిని బట్టి అన్నప్పుడు మనం అనేక మాటలు మనం గమనించుకోవచ్చు. ఈ యొక్క అధ్యాయంలో ఉన్నటువంటి ప్రతి పదాన్ని మనం ధ్యానించటానికి ఇష్టపడినప్పుడు అనేక ఆత్మీయ సత్యాలు మనకు అర్థమవుతాయి. కానీ ఇది సమయం కాదేమో, అన్ని వచనాలు మనం చెప్పుకోలేము కదా. కానీ ఇక్కడ 2వ వచనంలో ఉన్నటువంటి మాటలు, 122వ కీర్తనలో ఒక మాట అంటాడు. ఏమని? 122వ కీర్తన 5వ వచనంలో ఒక మాట చదువుకున్నప్పుడు, అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. ఇది యాత్రా కీర్తన అయితే అయి ఉండొచ్చు, కానీ దేవుని యొక్క వంశీయుల యొక్క విషయాలు గమనించవచ్చు. కానీ దేవుని కృపా బాహుళ్యాన్ని బట్టి
తీర్పును తీర్చటానికి, న్యాయము తీర్చటానికి, న్యాయము జరిగించటానికి పరిపాలనా విధానములో ఈ మిషనరీ దృక్పథంతో ఆలోచించినప్పుడు ఒక వ్యక్తి పరిపాలించటానికి, ఒక వ్యక్తి దేవుని రాజ్యాన్ని స్థాపించటానికి ఎంత సంసిద్ధుడై ఉండాలో ఈ మాటలు మనకు వివరిస్తూ ఉన్నాయి. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. అనగా దావీదు సింహాసనము, దావీదు వంశీయులు అనగా మనం ఎలా మాట్లాడుకోవాలి? క్రైస్తవుడు అని చెప్పుకోవాలి. క్రీస్తును నమ్మినటువంటి వ్యక్తి, రక్షణ పొందినటువంటి వ్యక్తి, క్రీస్తు సారూప్యములోకి ఎదిగినటువంటి వ్యక్తి, నూతన జన్మను అనుభవించినటువంటి వ్యక్తి భూలోకములో ఉన్నప్పుడు క్రైస్తవ సమాజాన్ని నిర్మించటంలో ఎంతో ఆశ కలిగి, ఆసక్తి కలిగి, దృక్పథం కలిగి, మిషనరీ వ్యక్తిత్వం కలిగి జీవిస్తాడు. ఎందుకు? క్రీస్తుని ప్రదర్శించాలి, ప్రకటించాలి, స్థాపించాలి. ఆయన సామ్రాజ్యాన్ని అన్యులకు తెలియచేయాలి. నీతిని బట్టి పరిపాలన జరిగించాలి, నీతిని బట్టి జీవితాన్ని జీవించాలి. ఆ నీతిని మనకు ప్రభువైన యేసుక్రీస్తు నా నీతి ఇలా ఉంటుంది అనే విషయాన్ని లేఖనాల ద్వారా, జీవితం ద్వారా మనకు హెచ్చరించి, బోధించి మార్చుకున్నాడు. ఆ మార్పు కలిగినటువంటి జీవితాన్ని బట్టి మనము సమాజాన్ని కట్టడానికి ఇష్టపడి మిషనరీ దృక్పథంతో మనము ఉంటూ ఉన్నామనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. నీతిని బట్టి, నీ ప్రజలకు న్యాయ విధులను బట్టి శ్రమ నొందినటువంటి నీ వారికి అతడు న్యాయము తీర్చును. రాజు తీరుస్తాడు, సరే కాదంటం లేదు. రాజు పట్టణాన్ని, ప్రజలను తీర్పు తీర్చటానికి, న్యాయంగా పరిపాలించటానికి ఉన్నాడు. ఈనాడు క్రైస్తవుడు కూడా నీతిని బట్టి జీవించి, నీతి రాజ్యంలో ఉన్నటువంటి శాంతి సమాధానకరమైనటువంటి విషయాలు ఇవి అని మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించేదానికి ఇష్టపడతాడు. ఆ నీతి ఎలా ఉంది? ప్రాణము పెట్టునంతగా ఉంది. అన్ని జనులను రక్షించటానికి, అన్ని జనులను కాపాడటానికి ఇక్కడ అంటున్నాడు కదా, ఏమని? ప్రజలలో శ్రమ నొందిన వారికి అతడు న్యాయము తీర్చును, పేదల పిల్లలను రక్షించి బాధ పెట్టు వారిని నలుగుగొట్టును. పేదల పిల్లలను రక్షించటానికి, శ్రమ నొందిన వారికి ఎంతో శ్రేష్టమైన మాటలు. నీతిని బట్టి పర్వతములు, చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును అన్నాడు. అనగా పర్వతములు అని ఆలోచించినప్పుడు పరిపాలించే నాయకులు, పెద్ద పెద్ద ప్రధానులు, గవర్నరులు, ముఖ్యమంత్రులు, వారి ద్వారా నీ నీతిని బట్టి పరిపాలన జరగాలి. చిన్న కొండలు అన్నప్పుడు అధికారులు అని ఆలోచించాలి. ఈ పెద్ద ప్రధానుల ద్వారాను, అధికారుల ద్వారాను ప్రజలకు నెమ్మది పుట్టించాలి. ఎవరి పరిపాలనలో? ఒకవేళ క్రైస్తవుడు అధికారిగా ఉన్నప్పుడు, క్రైస్తవుడు నాయకుడుగా ఉన్నప్పుడు, యేసు ప్రభు నేర్పించినటువంటి నీతి వారు నిర్వర్తించినప్పుడు, చేస్తూ ఉన్నప్పుడు ప్రజలు నెమ్మది కలిగిన వారుగా ఉంటారు. అక్కడ నీతి సామ్రాజ్యాన్ని
నెలకొల్పినటువంటి వ్యక్తిత్వం కనపడుతూ ఉంటుంది. ఇక్కడ నేను అనేక విషయాలు చెప్పడానికి సమయం చాలదు, కానీ కొన్ని మాటలే నేను చదివించగలను. చూడండి, యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనములో, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించను. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చును. ఈ మాటలు మనం గమనిస్తే, ఈ మాటలు మనము గమనించినప్పుడు 1000 ఏండ్ల పరిపాలన గురించి నటువంటి మాటలుగా మనం ఆలోచించవచ్చు. 72వ కీర్తన 7వ వచనం 8వ వచనం మనం గమనించినప్పుడు కూడా ఇదే మాటలు మనకు గమనంలోకి వస్తాయి. 7వ వచనంలో ఏమనుంది? అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు, చంద్రుడు లేకపో వరకు క్షేమాభివృద్ధి కలుగును. సముద్రము నుండి సముద్రము వరకు, ఇది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు రాజ్యము చేయును. ఈ 7-8 వచనాలు యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనాన్ని గమనిస్తే, 1000 ఏండ్ల పరిపాలనలో దేవుడు మనలను నీతియుక్తమైనటువంటి రాజ్యాన్ని, విధానాన్ని మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. సరే, ఏది ఏమైనా ప్రకటన గ్రంథంలో కూడా ఈ మాటలు మనం తెలుసుకోవచ్చు. 21వ అధ్యాయంలో కూడా, 21వ అధ్యాయం 23-24 వచనాల్లో ఆ పట్టణములో అని ఉంది. చదువుకుందాం ఆ మాట కూడా. ఇరవై 21వ అధ్యాయం ప్రకటన 23-24 వచనాల్లో, ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రె పిల్లయే దానికి ఆ దీపము. జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోకి తీసుకొని పోతురు. చూడండి, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వస్తారు. ఎలా వస్తారు? నీతియుక్తమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించటానికి, నీతిగా బ్రతకటానికి, ప్రజలను రక్షించటానికి, ప్రజల కొరకు పడడానికి, సమయం అనక అసమయం అనక అనేకులను రక్షించటానికి త్యాగం చేసినప్పుడు, ప్రకటించినప్పుడు, వారి ప్రాణాలకు నీవే ఉత్తరవాదిగా ఉన్నప్పుడు, వారి కొరకు నీ జీవితాన్ని త్యాగం చేసినప్పుడు, నీవు ఆ పట్టణములో, ఆ సామ్రాజ్యములో మహిమకు దానిలోనికి తీసుకొని వస్తారు భూరాజులు అన్నాడు. జనములు దాని వెలుగునందు సంచరిస్తారు అన్నాడు. గొర్రె పిల్లయే దానికి దీపము అన్నాడు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించును అన్నాడు. సూర్యుడైనను చంద్రుడైనను వానికి అక్కరలేదు అన్నాడు ఆ పట్టణములో ప్రవేశించటానికి. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, క్రైస్తవ నీతి నిన్ను ఏలుతూ ఉన్నప్పుడు, ఆ నీతిని ప్రకటించటానికి, జీవించటానికి, అనేకులు రక్షించబడటానికి నీ మిషనరీ దృక్పథం,
నీ త్యాగపూరితమైనటువంటి నీ జీవితము ఆదర్శవంతంగా ఉండకపోతే అది క్రైస్తవ్యం కాదేమో. నీవు ఈ అన్యుల మధ్యలో ప్రకాశించాలి. ఈ అన్ని జనాంగము మధ్య నీ సాక్షి జీవితాన్ని కాపాడుకుంటా ఉండాలి.